నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క వృషభ రాశి వారికి మీ యొక్క 11వ స్థానంలో శనీశ్వరుడు మీ జన్మ రాశి నుంచి 11వ స్థానంలో శనీశ్వరుడు వక్రగతి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ వక్రగతి కనుక చూసుకుంటే ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ 12 వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. శనిదేవుడు 11వ ఇంట్లో వక్రగతిలో ఉన్నారు అంటే అది జస్ట్ నార్మల్ టైమ్ పీరియడ్ కాదనమాట. మీ యొక్క కర్మలను రీవిజిట్ చేసి మీకు ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు కావచ్చు, ఎప్పటినుంచో ఆగిపోయిన ఫైనాన్షియల్ పాత్‌వేస్ ఈ యొక్క ఆర్థిక మార్గాలు కావచ్చు, అండ్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, సోషల్ సర్కిల్‌లో ఇష్యూస్ వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి టైమ్ పీరియడ్ అనమాట. దీనికి సంబంధించి పర్ఫెక్ట్‌గా ఈ టైమ్ పీరియడ్‌ని గనుక ప్లాన్ చేసుకొని ఎలా ఉంటుందో మీరు గనుక అవగాహన తెచ్చుకున్నారు అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ యొక్క టైమ్ పీరియడ్ అయితే. మీరు మాక్సిమం గెయిన్స్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోకి లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. ఈ ట్రాన్సిట్ మీకు పర్టిక్యులర్‌గా మీకు రాబోయే అవకాశాలకు సంబంధించి, మీ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి, మీ సోషల్ సర్కిల్‌లో ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి కావచ్చు, మీ ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు క్లియర్ చేసుకోవడానికి కావచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోయే మార్పులు ఇవన్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ గనుక చూసుకుంటే, ముందుగా 11వ స్థానంలో శనీశ్వరుడు గనుక చూసుకుంటే, 11వ స్థాన కారకత్వాలన్నీ గమనించుకుంటే గనక మీ సోషల్ సర్కిల్ గానీ, మీ ఎల్డర్ బ్రదర్స్ కానీ, మీ లైఫ్‌కి ఉపయోగపడే పీపుల్ కావచ్చు, మీకు మంచి సజెషన్స్ ఇచ్చే పీపుల్ కావచ్చు, అంటే మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఇట్లా మీ మంచి కోరుకునే పీపుల్ కానీ, మీకు ఒక మంచి సజెషన్ ఇచ్చి మీ బాగు కోరుకునే పీపుల్ కానీ, ఇలాంటి వారందరూ కూడా లాభస్థానానికి సంబంధించిన కేటగిరీ కిందకి వస్తారు. అంటే మీ టీచర్స్ కావచ్చు, గురువులు కావచ్చు, మెంటర్స్ కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా. కంప్లీట్‌గా ఇక్కడ శనీశ్వరుడు వక్రించినప్పుడు ఏంటంటే, ఇలాంటి పీపుల్‌తో ఏదైనా చిన్న మనస్పర్ధలు అయ్యున్న జనరల్‌గా అందరితో అవుతాయి కదా మనుషులన్నాక. ఎలాంటి చిన్న మనస్పర్ధలు వచ్చున్నా, వాళ్ళతో ప్రాబ్లమ్స్ అయ్యున్నా, లేదా వారితో కాంటాక్ట్ అనేది కట్ అయిపోయి చాలా రోజులు అయిపోయినా, వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకి రీవిజిట్ చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ వారితో పరిచయాలు అవుతాయి. ఓల్డ్ ఫ్రెండ్స్‌తో బాగా పరిచయాలు అవుతుందన్నమాట. ఓల్డ్ ఫ్రెండ్స్‌తో బాగా పరిచయాలై మళ్ళీ వారి ద్వారా మీకు లైఫ్‌లో మంచి సజెషన్స్ రావడం కానీ, మీరు ఏం చేయాలి అనుకుంటున్న దానిపైన క్లారిటీ రావడం కానీ, అండ్ పాత కర్మలు సరిచేసుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు బాగా జరుగుతాయి. ఈ టైమ్ పీరియడ్‌లో ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇది మీకు ఫోకస్ ఏరియా అవుతుంది. అండ్ ఇదే టైమ్ పీరియడ్‌లో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహించడం స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కువ ఫోకస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ టైమ్ పీరియడ్‌లో ఆరోగ్యం కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుంది. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైమ్ పీరియడ్‌లో హెల్త్ కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీరు చిన్న ప్రయత్నం చేస్తే మాత్రమే. కొంత ప్రయత్నం మీరు చేస్తే రిమైనింగ్ అంతా కూడా శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా మీకు ఆటోమేటిక్‌గా హెల్త్ అనేది బెటర్‌మెంట్ అవుతూ వచ్చేస్తుంది. కాకపోతే ఫస్ట్ ఆ కర్మని మీరు ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. కర్మాధిపతి శనీశ్వరుడు అనమాట. కర్మకు ఆయనొక మీ దగ్గర నుంచి ఒక ఎఫర్ట్ కావచ్చు, మీ దగ్గర నుంచి ఒక ఇనిషియేషన్ గాని, ఒక స్టార్ట్‌ని గాని కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక కర్మని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. దట్ మీకు హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవ్వడం కావచ్చు, అండ్ వాటన్నిటికి సంబంధించిన బ్లెస్సింగ్స్ కావచ్చు, శనీశ్వరుడు తప్పకుండా చాలా వరకు ఇస్తారనమాట. అండ్ కొత్త ఫ్రెండ్స్ కావచ్చు, మంచి మీ లైఫ్‌కి ఉపయోగపడే పీపుల్ కావచ్చు, ఇలాంటి వారు కూడా ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో చాలా వరకు పరిచయం అవుతారు. ఇలాంటి వారి వల్ల మీకు లాంగ్ టర్మ్‌లో చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుంది. వారిచ్చే సజెషన్స్ వల్ల. కొత్త ఫ్రెండ్స్ గానీ, కొత్త పీపుల్ గానీ ఎవరైనా పరిచయం అవుతుంటే డెఫినిట్‌గా మీరు ఇగ్నోర్ చేయకుండా వారితో కొంచెం ట్రావెల్ చేయడానికి కావచ్చు, మాట్లాడడానికి కావచ్చు, కమ్యూనికేట్ చేయడానికి కావచ్చు, ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈ టైమ్ పీరియడ్‌లో చాలా వరకు మీకు అది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్‌గా మీ జీవితంలో ప్రభావం చూపించే విషయాలు గనుక చూసుకుంటే ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ కావచ్చు, అండ్ పాత విషయాలు కావచ్చు, ఆగిపోయిన పనుల గురించి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కావచ్చు, అండ్ పెద్ద లక్ష్యాలను ఏదైనా సాధించడానికి మీ ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ టైమ్ పీరియడ్‌లో అవన్నీ కూడా చాలా వరకు ముందరే జరుగుతాయి. చాలా వరకు అవి సక్సెస్ కూడా అవుతాయి. పెద్ద ప్రాజెక్ట్స్ లాంటివి, గ్రూప్ వర్క్స్ లాంటివి, ఈ గ్రూప్ వర్క్స్ అంటారు కదా! ఈ గ్రూప్ వర్క్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా సరే మీరు ప్రయత్నాలు చేస్తూ ఆలస్యం అవుతూ ఉంటే అవన్నీ కూడా చాలా వరకు సరిదిద్దుకుంటే అవన్నీ కూడా చాలా వరకు ముందరే జరిగి మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ మేజర్ అండ్ గుడ్ డెసిషన్స్. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తూ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీస్‌లో వర్క్ చేస్తూ ఉన్నవారు కావచ్చు అయితే గనక ఈ టైమ్ పీరియడ్‌లో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా ప్రభావితం అయితే అవుతుందన్నమాట మీ లైఫ్ అయితే. చాలా ఆలోచించి ఈ టైమ్ పీరియడ్‌లో నిర్ణయాలు తీసుకోండి, డెసిషన్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఒక గైడెన్స్ కావచ్చు, ఒక మెంటార్‌ని కావచ్చు డెఫినిట్‌గా అప్రోచ్ అయ్యి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆ డెసిషన్స్ ఏంటంటే మీకు లైఫ్‌లో ఎంత ఎత్తుకు ఎదగడానికైనా సరే అది హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. కాబట్టి బాగా ఆలోచించి వైస్‌గా తీసుకోండి డెసిషన్ అయితే.
అండ్ నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు మీకు ఇక్కడ థర్డ్ పాయింట్ కనుక చూసుకుంటే శనీశ్వరుడు మీకు ఇక్కడ యోగకారకుడు అవుతాడనమాట. ఇది యోగకారక ఎఫెక్ట్. సో దీన్ని మనం కరెక్ట్‌గా వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఈ పాయింట్ క్లియర్‌గా వినండి. మీకు శనీశ్వరుడు కేంద్రాధిపతి మరియు కోణాధిపతి, నవమ, దశమాధిపతి అవుతాడనమాట. సో ఈ కేంద్ర కోణాధిపతి అయిన శనీశ్వరుడు మీకు లాభస్థానంలో వక్రించి దశమ స్థానంపైకి డైరెక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ కర్మ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ బ్లెస్సింగ్స్. సో ఖచ్చితంగా మీ నుంచి కర్మను ఎక్స్‌పెక్ట్ చేస్తాడనమాట. సో ఏదైనా సరే చర్యలు కావచ్చు, ఏదైనా డెసిషన్స్ కావచ్చు తీసుకుంటుంటే చాలా ఆలోచించి చాలా బాగా ఆ కర్మలు చేయడానికి కావచ్చు, ఆ వర్క్ చేయడానికి కావచ్చు ప్రయత్నించండి. సో సింపుల్‌గా ఏంటంటే మీరు ఏం చేయొచ్చంటే ఒక టెంపుల్ ట్రావెల్ అనేది చేయండి డెఫినెట్‌గా. ఎందుకంటే నవమ స్థానం అనేది మీకు దైవత్వానికి సంబంధించిన స్థానం అండ్ స్పిరిచువల్ ప్లేసెస్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిన స్థానం కాబట్టి డెఫినెట్‌గా టెంపుల్ ట్రావెల్స్ చేయడానికి ప్రయత్నించండి. సో మీరు చేసే టెంపుల్ ట్రావెల్స్ వల్ల మీకు చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుందన్నమాట. నవమ స్థానం యాక్టివేట్ అవుతుంది ముందుగా. సో ట్రావెలింగ్ అదొక కర్మ. దేవుడికి దగ్గరికి వెళ్ళడం, విజిట్ చేయడం, దండం పెట్టుకోవడం ఇదొక కర్మ అనమాట. కర్మ ఇన్ ద సెన్స్ వర్క్ అనమాట. సో ఇదొక వర్క్. సో 9థ్ హౌస్ ట్రావెల్‌కి సంబంధించిన హౌస్ యాక్టివేట్ చేశారు. సో దైవత్వానికి సంబంధించి యాక్టివేట్ చేశారు. అండ్ ఒక కర్మని యాక్టివేట్ చేశారు దశమ స్థానాన్ని. సో ఈ యొక్క వర్క్ చేసినప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్‌గా నవమ స్థానం, దశమ స్థానం 2 కూడా యాక్టివేట్ అయ్యి మీకు శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. సో డెఫినిట్‌గా ఈ జూలై 27థ్ స్టార్ట్ అయిన వెంటనే వితిన్ ఏ వీక్‌లో మీరు ఏదైనా ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఒక పిల్గ్రిమేజ్ విజిట్ టెంపుల్ టెంపుల్‌కి వెళ్ళడం కావచ్చు. లేదంటే ఐ మీన్ నార్త్ ఇండియాలో కావచ్చు. ఇట్లా కంప్లీట్‌గా ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్‌కి, పిల్గ్రిమేజ్ విజిట్స్‌కి, స్పిరిచువల్ ప్లేసెస్‌కి వెళ్ళడానికి గానీ ఇలాంటి వాటికి ప్రయత్నించండి. అలా చేసినప్పుడు ఈ 3 కేటగరీస్, 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. అవి సాటిస్ఫై అయ్యి శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా మీకు అన్ని పనులు అనుకున్న ప్రతీది కూడా జరిగిపోతుందన్నమాట. డెఫినెట్‌గా ఈ టైం పీరియడ్‌లో మీరు టెంపుల్ విజిట్స్ ఎక్కువగా చేయాలి. సో ఇది డెఫినెట్. నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడికి సంబంధించి గ్రహ దృష్టులు కనుక పరిశీలిస్తే శనైశ్వరుడు యొక్క 3వ దృష్టి అనేది మీ యొక్క జన్మ రాశి పైన మీ ఫస్ట్ హౌస్ పైన పడుతూ ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ హౌస్ అనేది ఏంటంటే మీ యొక్క ఫిజికల్ స్టేటస్కి సంబంధించి మీ యొక్క ఐ మీన్ బాడీ ఇమేజ్ కావచ్చు అండ్ మీ ఆలోచన విధానం కానీ అండ్ మీ క్యారెక్టర్, మీ లుక్, మీ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా సూచిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు శనైశ్వరుడు వక్రించకుండా లాభస్థానంలో ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తూ తృతీయ దృష్టి, ఉపచయ దృష్టి మీ యొక్క జన్మ రాశి పైన పెడుతూ ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌లో కావచ్చు, మీరు కమ్యూనికేషన్‌లో కావచ్చు అండ్ మీ ఐ మీన్ ఫిజికల్ బాడీ చేంజెస్‌లో కావచ్చు, చాలా వరకు రెస్ట్రిక్షన్స్ అనేది ఫేస్ చేసుంటారు. బట్ కాకపోతే ఈసారి ఏంటంటే శనైశ్వరుడు వక్రించినప్పుడు మీ క్యారెక్టర్‌ని మీరు చేంజ్ చేసుకోవడానికి, మీ యాటిట్యూడ్‌ని మీరు చేంజ్ చేసుకోవడానికి అండ్ 10 మందిలో విలువొచ్చేలాగా మీరు యాటిట్యూడ్ మార్చుకోవడం కావచ్చు అండ్ మీ ఫిజికల్ బాడీ చేంజింగ్ అనమాట. లైక్ ఏంటంటే ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ జిమ్‌కి వెళ్ళి, బాడీ బిల్డింగ్ చేసి కాస్త ఫిజికల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయడానికి కానీ అండ్ మీ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. లైక్ సో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఒక ఒక ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం కావచ్చు. వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఒక కాన్ఫిడెంట్‌గా ఉండడానికి కావచ్చు. వీటన్నిటికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు శనీశ్వరుడు. సో జస్ట్ మీరు ఒక ఇనిషియేషన్ తీసుకొని డెఫినిట్‌గా స్టార్ట్ చేశారంటే డెఫినిట్‌గా శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో సింపుల్‌గా చెప్పాలంటే ఒక పరిణితి అండ్ బాధ్యత అంటే లైక్ మీ యొక్క మెచ్యూరిటీ అండ్ రెస్పాన్సిబిలిటీతో మీ యొక్క క్యారెక్టర్‌ని, మీ యొక్క నేచర్‌ని రీకన్‌స్ట్రక్ట్ అనేది చేసుకుంటారనమాట డెఫినిట్‌గా. సో ఈ టైం పీరియడ్‌ని వృధా చేసుకోకుండా బాగా వాడుకోండి. అట్లానే అతిగా చేయకండి ఏది కూడా. సో నార్మల్‌గా మీకు ఎక్కడి వరకు ఆ యొక్క ఐ మీన్ ఇనిషియేషన్ చేయాలా, ఎక్కడి వరకు ఆ యొక్క వర్క్ చేయాలి, ఎలాంటివి చేయాలో అక్కడి వరకు చేసి ఖచ్చితంగా ఈ సమయాన్ని బాగా వాడుకోండి. నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడు యొక్క సప్తమ దృష్టి మీ 5వ స్థానం పైకనమాట. సో 5వ స్థాన కారకత్వాలకు సంబంధించిన విషయాలన్నిటిలో కూడా చిన్నపాటి ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఏంటంటే సంతానానికి సంబంధించి ప్లాన్ చేస్తున్న వారికి కాస్త డిలేస్ ఉండడం కానీ అండ్ ఈ స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్‌కి సంబంధించి స్టార్ట్ చేయాలనుకుంటున్న వారు కావచ్చు, ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్‌లో ఉన్న వారికి కావచ్చు, కాస్త ప్రాబ్లమ్స్ అనేది రావడం అండ్ లాభాలు అంతగా రాకపోవడం, ఉన్న పోర్ట్‌ఫోలియో కావచ్చు, ఉన్న క్యాపిటల్‌ని లాస్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ టైం పీరియడ్‌లో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్, కెసినోస్, గ్యాంబ్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ సో కాస్త అవాయిడ్ చేస్తే మంచిదనమాట. లేదా అట్‌లీస్ట్ చాలా జాగ్రత్తగా, లిమిటెడ్‌గా వాటికి సంబంధించి చేస్తే మంచిది. లైక్ పెట్టుబడులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా. సో లేదంటే ఇబ్బందులైతే ఫేస్ చేసే అవకాశాలున్నాయి. ఈ టైం పీరియడ్‌లో మీరు ఎక్కువగా మీ క్రియేటివిటీని పెంచుకోవడానికి ఉపయోగించండే కానీ, ఈ యొక్క మెటీరియలిస్టిక్ థింగ్స్ లైక్ మనీ ఎర్నింగ్‌కి సంబంధించి అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి ఇలాంటి వాటిపైన మీ టైంని ఫోకస్ చేయడానికి ప్రయత్నించకండి. సో అవి ఎలాగో మీకు ఇబ్బంది పెడతాయి కాబట్టి నేను సజెస్ట్ చేస్తూ ఉన్నా. సో మీ క్రియేటివిటీ కావచ్చు, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తే మంచిది.
నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడు యొక్క దశమ దృష్టి అష్టమ స్థానం పైన. అష్టమ స్థానం అంటే మీకు ఇక్కడ కంప్లీట్‌గా అకల్ట్ సైన్సెస్‌కి సంబంధించి కావచ్చు, లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు అండ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సూచిస్తుంది. ఈ టైం పీరియడ్‌లో వెహికల్ ట్రావెల్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. సో, ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. లైక్ ఈ యొక్క యాక్సిడెంట్స్ లాంటివి ఎక్కువ ఇబ్బంది ఉంది. అండ్ ఇంకొకటేంటంటే సడన్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు అండ్ ఐ మీన్ ఈ యాక్సిడెంట్స్ ద్వారా సడన్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సూచిస్తూ ఉంది. కాబట్టి ట్రావెల్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ యొక్క ఆస్పెక్ట్ వల్ల పాజిటివ్ థింగ్ కనుక చూసుకుంటే ఎవరైతే అకల్ట్ సైన్సెస్‌కి సంబంధించి లైక్ అస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ ఏ కైండ్ ఆఫ్ టారో రీడింగ్ అవ్వచ్చు, ఇట్లా ఏ కైండ్ ఆఫ్ అకల్ట్ సైన్సెస్ నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుందనమాట ఈ టైం పీరియడ్ అనేది. సో, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు బాగా సాగుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ టైం పీరియడ్ అయితే. సో, రీసెర్చ్‌లో చాలా వరకు ముందరికి వెళ్ళి అండ్ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ బాగా వెళ్ళడానికి ఇది చాలా మంచి టైం పీరియడ్. సో, రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్, అస్ట్రాలజీ, అకల్ట్ సైన్సెస్ ఉన్న ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికి కూడా చాలా బాగుంటుంది ఈ టైం పీరియడ్ అయితే. సో, ఇదనమాట ఈ శనీశ్వరుడు వక్రగతికి సంబంధించిన కంప్లీట్ ఫలితాలన్నీ కూడా. సో, స్థితికి సంబంధించి, యాస్పెక్ట్స్‌కి సంబంధించి అండ్ జాగ్రత్తలు కావచ్చు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు అర్థమైందని అనుకుంటున్నా అతి ముఖ్యంగా. సో, మీకు నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విలువైన వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా వరకు మీకు ఉపయోగపడుతుందనమాట వీడియోస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా. అండ్ నెక్స్ట్ జరగబోయే రాహుకేతువుల గోచరాలకు సంబంధించి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ప్రొడిక్షన్స్ కావచ్చు, దాన్ని అర్థం చేసుకోవడం కావచ్చు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను. సో, చాలా మంచి ప్రొడిక్షన్స్‌తో మళ్ళీ ముందుకు వస్తా. సో, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే గనుక ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, రాహుకేతు ఫలితాలంటే అవి కొంచెం చాలా ఇంపాక్ట్ చేసే ఫలితాలు. ఇప్పటి వరకు మనం ఒక గ్రహం గోచారం గాని, ఒక గ్రహం రెట్రోగ్రెషన్ గాని ఇవి మాత్రం మాట్లాడుకున్నాం. రాహుకేతువులు అంటే 2 గ్రహాలు, అది కూడా పాపగ్రహాలు, కార్మిక్ గ్రహాలన్నమాట. ఈ 2 కూడా రాశులు మార్చుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మేజర్ ఇంపాక్ట్స్ అని మన లైఫ్‌లో జరుగుతాయి. సో, అవన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ నేను తీసుకొస్తా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో, అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తుంది మీకు వీడియో పెట్టిన వెంటనే. సో, ఇదనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సారీ ఫర్ దిస్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. మీరు గనుక ఈ యొక్క 2026లో మిగిలున్న మంత్స్ అండ్ 2027లో ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఈ ఫ్యూ మంత్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సక్సెస్ చేసుకోవాలి అనుకోని గనుక చూస్తూ ఉంటే మీరు డెఫినెట్‌గా మన యొక్క పీడీఎఫ్‌ని చెక్‌ఔట్ చేయాల్సి ఉంటుంది. సో, నేనేంటంటే పర్సనల్‌గా 2026, 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. వాటిలో ఏంటంటే మీ వృషభ రాశి వారికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, కెరియర్, ప్రాపర్టీస్, రిలేషన్‌షిప్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి గానీ, బిజినెస్ పీపుల్‌కి గానీ, ఇంకా ఐటీ ఇండస్ట్రీలో వారికి కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసి, ఒక మంచి పీడీఎఫ్‌ని తయారు చేసి, దాని యొక్క యానిమేషన్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ ఉపయోగించి ఒక స్టోరీ లాగా కన్‌స్ట్రక్ట్ చేసి అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీరు చెక్‌ఔట్ చేయండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది మీకైతే. సో, మీరు జాబ్ చేస్తున్న వారైతే మీకు జాబ్ మళ్ళీ ప్రమోషన్ ఎప్పుడొస్తుంది ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో అండ్ ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఫేస్ చేస్తుంటే పోయే అవకాశం ఏమైనా ఉందా? జాబ్ ట్రై చేస్తున్న వారికి జాబ్ ఎప్పుడొస్తుంది? ఇట్లా కంప్లీట్‌గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మీకు చాలా నచ్చుతుంది. అదొకసారి చెక్‌ఔట్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఆ పీడీఎఫ్స్ రెఫర్ చేయండి. సో, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.